ఆంగ్లాది నూతన సంవత్సరంలో అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు శేషు అన్నారు. ఆంగ్లాది నూతన సంవత్సరం సోమవారం కావడంతో వరంగల్ నగరంలోని చారిత్రాత్మకమైన భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తమ కోరికలు నెరవేర్చే విధంగా అమ్మవారి వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ ఆంగ్లాది నూతన సంవత్సరంలో అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. ఇంగ్లీషు వాళ్ళు మనల్ని పరిపాలించడం వల్ల వాళ్ళ సంవత్సరాన్ని మనకు కూడా సంవత్సరాదిలాగా కాబట్టి దైవములకు అధీనమై ఈ జరుగుతుంది కాబట్టి ఎలాంటి సమయావకాశం ఆ దైవ దర్శనం చేసుకొని మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 18వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం తిరుప్పావై 18వ పాశురం నివేదించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. గోవింద కాంచనాంబర గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద బాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద బాలగ్రామహర గోవింద సహస్రనామ గోవింద గరుడ వాహన గోవింద గర గర
సిద్దిపేట జిల్లాలో ఉదయం 9 గంటలకు అయిన వీడని పొగమంచు ఈదురుగాలులతో ఉదయాన్నే వెళ్లే వాహనదారులకు ఇబ్బందిగా మారింది. సిద్దిపేట బస్టాండ్, రంగంపల్లి చౌరస్తాలో రంగీలా దాబా వద్ద ఎక్కువ మంచు ఉండడం వలన వాహనాలపై వెళ్తున్న వారికి మంచుతో ఎదురు వస్తున్న వాహనాలు కనపడక హెడ్ లైట్లు, పార్కింగ్ లైట్లు వేసుకొని మెల్లిగా వెళ్లడం సాగారు. అలాగే స్కూల్ పిల్లలకు, చిరు వ్యాపారులకు, పాల ఉత్పత్తిదారులకు, వ్యవసాయదారులకు ఇబ్బందిగా మారింది. నూతన సంవత్సరం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము 5 గంటల నుండే భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ అధికారులు, సిబ్బంది అందుకు తగ్గట్టుగా క్యూ లైన్లలో ఏర్పాటు చేశారు. సర్వ దర్శనానికి 3 నుండి 4 గంటల సమయం పట్టనుంది. ఉదయం నుంచి రాత్రి వరకు 25,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆలయానికి రావాలని సూచించారు. అసలు ఇక్కడైతే నూతన సంవత్సరం మొదటి రోజు పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చక బృందం ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో ఉన్న వారాహి రైస్ మిల్లులో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం కంటే ఎక్కువ ధాన్యం నిల్వ చేశారని పెద్దమందడి ఎంపీపీ రఘుప్రసాద్ ఆరోపించారు. రైస్ మిల్ అక్రమాలపై జిల్లా కలెక్టర్కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గౌడ్, సర్పంచ్ రమేష్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో వారాహి రైస్ మిల్ ఇండస్ట్రీస్లో వాళ్ళకు ఉన్న అలాట్మెంట్ కంటే ఎక్కువ బ్యాగులు ఉన్నాయనేది మాకు సమాచారం. ఇక్కడ రైతులకు కూడా కొందరికి పేమెంట్స్ సరిగ్గా కాలేదు, అది ఇదని రైతులు అనడం వల్ల మేము అధికారులను తెలుసుకోవడం వల్ల మాకున్న సమాచారం ప్రకారం 55,000 బ్యాగులే అలాట్మెంట్ అని తెలిసింది. కానీ ఇక్కడ 75,000 వరకు ఉన్నాయనేది మాకున్న సమాచారం. దీనిపైన గత ఈ రైస్ మిల్కి ఇంకా విద్యుత్ కనెక్షన్ కూడా లేదు. ఏ విధంగా అలాట్మెంట్ ఇచ్చింది అనేది ఒకటి అధికారులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము మీ పత్రికా మిత్రుల ద్వారా. ఇక్కడ గతంలో రైస్ మిల్ స్టార్ట్ కాకముందు కూడా ఇక్కడ స్టాకు చేయడం జరిగింది అనేది ఒక సమాచారం. ఇవన్నిటి మీద విచారణ జరపాలని కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇక్కడ ఉన్న సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామని కూడా అనుకుంటున్నాం. అవతల షెడ్డు కూడా కిరాయి తీసుకుని అక్కడ కూడా స్టాకు ఏర్పాటు చేసింది. దాని గురించి కూడా అధికారులు విచారణ జరపాలని కోరుకుంటూ, ఇంకా ఈ పై అధికారులకు, అన్ని విజిలెన్స్ అధికారులకు అందరికీ ఇక్కడ నిజ నిర్ధారణ వాస్తవాలు ప్రజలకు అందరికీ తెలపాలని కోరుకుంటూ నేను పెద్దమందడి ఎంపీపీగా కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. రామచందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మదిగట్ల. పెద్దమందడి మండలంలో జరుగుతున్న ఈ అక్రమాలు మా దృష్టికి రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ మిల్లు ఓనర్ గారు ఎంత హడావుడిగా చేసి ఇంత స్టాక్ పెట్టిందంటే అది మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు, అప్పటి మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు ప్రోద్బలంతో జరిగింది ఇది. కనుక దీన్ని తక్షణమే అధికారులు ఎమ్మడి పడి ఇది వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకు మా దృష్టికి వచ్చిందంటే ఇది మనం 15-20 రోజులకెళ్ళి మా గ్రామాలల్లో రైస్ బ్యాగ్లు వేయడం, వడ్ల సంచులు వేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పటి వరకు 4 రోజులైనా పేమెంట్ రాలేదు కంటే కారణం ఏంటంటే మిల్లర్లు స్టాక్ పాయింట్ కొద్దిగా ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ పేమెంట్ వేయలేకపోతున్నారు. కనుక ఇటువంటి దుర్వినియోగం చేసిన రైస్ మిల్లర్లను వెంబడే వేటాడి ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ స్టాక్ పాయింట్ను మొత్తం చూపించాలని నేను కోరుకుంటున్నాను. నరసరావుపేటలో మున్సిపల్ కార్మికుల సమ్మె వివాదం రాజుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు పోటీగా కార్మికులను తెప్పించి చెత్త తరలించేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఏడాది కాలంలో మూలన పడ్డ క్లాప్ ఆటోలను అధికారులు రంగంలోకి దింపుతున్నారు. కొత్త కార్మికులను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన దీపదాస్ మున్షిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి అభినందించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. వీడియోను షేర్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే స్థానంలో దీపాను హైకమాండ్ నియమించింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షి భార్యే దీపాదాస్ మున్షి మాణిక్రావు ఠాక్రేను పార్టీ అధిష్టానం గోవా డయు డామన్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది. బ్రదర్ అవుట్ 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సిపిఐ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సిపిఐ నాయకులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులను సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తా రోకోలు, ర్యాలీలు చేపట్టారు. దీంతో భారీ స్థాయిలో ఇంధన రవాణా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. నూతన సంవత్సరం మొదటి రోజు పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చక బృందం ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో ఉన్న వారాహి రైస్ మిల్లులో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం కంటే ఎక్కువ ధాన్యం నిల్వ చేశారని పెద్దమందడి ఎంపీపీ రఘుప్రసాద్ ఆరోపించారు. రైస్ మిల్ అక్రమాలపై జిల్లా కలెక్టర్కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గౌడ్, సర్పంచ్ రమేష్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో వారాహి రైస్ మిల్ ఇండస్ట్రీస్లో వాళ్ళకు ఉన్న అలాట్మెంట్ కంటే ఎక్కువ బ్యాగులు ఉన్నాయనేది మాకు సమాచారం. ఇక్కడ రైతులకు కూడా కొందరికి పేమెంట్స్ సరిగ్గా కాలేదు, అది దాన్ని రైతులు అనడం వల్ల మేము అధికారులను తెలుసుకోవడం వల్ల మాకున్న సమాచారం ప్రకారం 55,000 బ్యాగులే అలాట్మెంట్ అని తెలిసింది. కానీ ఇక్కడ 75,000 వరకు ఉన్నాయనేది మాకున్న సమాచారం. దీనిపైన గత ఈ రైస్ మిల్కి ఇంకా విద్యుత్ కనెక్షన్ కూడా లేదు. ఏ విధంగా అలాట్మెంట్ ఇచ్చింది అనేది ఒకటి అధికారులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము మీ పత్రికా మిత్రుల ద్వారా. ఇక్కడ గతంలో రైస్ మిల్ స్టార్ట్ కాకముందు కూడా ఇక్కడ స్టాకు చేయడం జరిగింది అనేది ఒక సమాచారం. ఇవన్నిటి మీద విచారణ జరపాలని కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇక్కడున్న సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామని కూడా అనుకుంటున్నాం. అవతల షెడ్డు కూడా కిరాయి తీసుకొని అక్కడ కూడా స్టాకు ఏర్పాటు చేసింది. దాని గురించి కూడా అధికారులు విచారణ జరపాలని కోరుకుంటూ, ఇంకా ఈ పై అధికారులకు, అన్ని విజిలెన్స్ అధికారులకు అందరికీ ఇక్కడ నిజ నిర్ధారణ వాస్తవాలు ప్రజలకు అందరికీ తెలపాలని కోరుకుంటూ నేను పెద్దమందడి ఎంపీపీగా కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. రామచంద్ర గౌడ్, మాజీ ఎంపీటీసీ మదిగట్ల. పెద్దమందడి మండలంలో జరుగుతున్న ఈ అక్రమాలు మా దృష్టికి రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ మిల్లు ఓనర్ గారు ఎంత హడావుడిగా చేసి ఇంత స్టాక్ పెట్టిందంటే అది మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారి, అప్పటి మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారి ప్రోద్బలంతో జరిగింది ఇది. కనుక దీన్ని తక్షణమే అధికారులు ఎమ్మడి పడి ఇది వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకు మా దృష్టికి వచ్చిందంటే ఇది మనం 15-20 రోజులకెళ్ళి మా గ్రామాలల్లో రైస్ బ్యాగులు వేయడం వడ్ల సంచులు వేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పటి వరకు 4 రోజులైనా పేమెంట్ రాలేదు కంటే కారణం ఏంటంటే మిల్లర్లు స్టాక్ పాయింట్ కొద్దిగా ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ పేమెంట్ వేయలేకపోతున్నారు. కనుక ఇటువంటి దుర్వినియోగం చేసిన రైస్ మిల్లర్లను వెంబడే వేటాడి ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ స్టాక్ పాయింట్ను మొత్తం చూపించాలని నేను కోరుకుంటున్నాను. నరసరావుపేటలో మున్సిపల్ కార్మికుల సమ్మె వివాదం రాజుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు పోటీగా కార్మికులను తెప్పించి చెత్త తరలించేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఏడాది కాలంలో మూలన పడ్డ క్లాప్ ఆటోలను అధికారులు రంగంలోకి దింపుతున్నారు. కొత్త కార్మికులను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన దీపదాస్ మున్షిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి అభినందించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. వీడియోను షేర్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే స్థానంలో దీపాను హైకమాండ్ నియమించింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షి భార్యే దీపాదాస్ మున్షి మాణిక్రావు ఠాక్రేను పార్టీ అధిష్టానం గోవా డయూడామన్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది. బ్రదర్ అవుట్ వచ్చింది